ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మార్చవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు స్పెషల్గా ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా ఒకేసారి డ్యూటీకి వచ్చిన ఇక్కడున్న పోలీస్ అఫీషియల్స్కి, హోమ్ గార్డ్స్కి, కానిస్టేబుల్స్కి, ఎవ్రీవన్, ట్రాఫిక్ పోలీసులకి, మహిళా పోలీసులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యవస్థని బాగు చేయాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసరో, ఐఏఎస్ ఆఫీసరో కాదు, కింద స్థాయి నుంచి వచ్చిన ప్రతి పోలీస్ కూడా కమిట్మెంట్తో వర్క్ చేస్తేనే ఈ వ్యవస్థని మార్చగలం అన్న ఒకే ఒక మంచి మన గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు, the other guests who are there on the dais, members from the press, Mahila police and all the people who have gathered here. On behalf of the city police, I welcome all of you to this awareness campaign and a meet on the International Day Against Drugs and Illicit Trafficking. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ సమస్య ఇంత 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 పెద్ద యత్నంలో అయిపోయిందంటే ప్రీవియస్ స్పీకర్స్ హావ్ ఆల్ టోల్డ్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సొసైటీ. ఆనరబుల్ ఎమ్మెల్యే విశ్వ కుమార్ రాజు గారు చెప్పారు హౌ టు బి ట్యాకిల్. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, all other departments, parents, teachers, Department of Education, Health Department, Transport Department, all these departments have to come under one umbrella and put in a very coordinated effort. అది చేస్తేనే మనం దీన్ని కంట్రోల్లో తీసుకురాగలుగుతాం ఆర్ ఈవెన్ ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. తెలిసి తెలియకుండా యువకులు కొంతమంది కడుపు కోసమని చెప్పుకుంటారు, కొరియర్గా మన ఏజెన్సీ ప్రాంతాల నుంచి కొరియర్గా పని చేయడం. అసలు వాళ్ళు తాగరు, వాళ్ళు ఇటువంటి వస్తువులు తీసుకోరు యాక్చువల్లీ. బట్ యాజ్ ద ప్రీవియస్ స్పీకర్ సెడ్, దెర్ ఇస్ అ డిమాండ్ సైడ్ అండ్ ది సప్లై సైడ్, అండ్ మధ్యలో ట్రాన్స్పోర్ట్. సప్లై సైడ్ మనకు ఏజెన్సీ ఏరియాస్ లో ఇది మంచి, దానికి ఈ గంజాయికి ఒక అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ కన్స్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో, దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. Demand in the sense, all the neighboring states like Tamil Nadu, Karnataka, Kerala, Delhi, Uttar Pradesh, West Bengal, Chhattisgarh, Bombay, Goa, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది, ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై. సో మనం ఏం చేయాలో మన డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రిస్క్ ని పెంచాలా. రిస్క్ ఎలా పెంచాలి?